మూసీ పరివాహక ప్రాంత ప్రజలపై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది అంటూ మండిపడుతున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుల్డోజర్లు వస్తాయన్న సీఎం ప్రకటనతో అక్కడ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా, ఇళ్లు కూల్చడమేనా అని ప్రశ్నించారు ఆయన. 10 నెలల కాలంలో ఒక్క ఇల్లైనా నిర్మించారా అని అంటున్నారు కిషన్ రెడ్డి. బస్తీ నిద్రలో భాగంగా రాత్రి హైదరాబాద్ అంబర్పేటలో నిద్రించిన కేంద్ర మంత్రి మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పట్టింపులకు పోవద్దు, బీజేపీపై కోపంతో పేదల ఇళ్లు కూల్చొద్దు అంటున్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో 6 గ్యారంటీ హామీలు ఇచ్చిన సీఎం అమలు చేయకుండా వాటిని మహారాష్ట్రకు వెళ్లి సీఎం తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కిషన్ రెడ్డి మండిపడ్డారు. నాగ కోటేశ్వరరావు గారు అయినా తేనెటీగల పెంపకం చేస్తూ 12 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ దుర్గవంతం ఉంది బిడ్డ, మా ఇల్లు కాల్ చేసి మాకు అక్కడెక్కడో బంజారా హిల్స్లో ముఖ్యమంత్రి ఇంటి పక్కన ఇల్లు కావాలని ఎవరు అడగల, సెక్రటరీ పక్కన ఇల్లు అడగల, ఎవ్వరు కూడా మాకు మా ఇల్లు కూలగొట్టమని చెప్పలే. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఎవరిచ్చిన సలహాను, ఏ రాత్రి వచ్చిన కళను నాకైతే తెలియదు. ఏ రాత్రి ఏ కళ వచ్చిందో, ఏ సందర్భంగా ఏ కళ వచ్చిందో ఈ పేదల ఇల్లు మీద కళ్ళు పడ్డది, పేదల నివాసం ఉంటున్నటువంటి జాగా మీద కళ్ళు పడ్డది, ఈ స్థలం మీద కళ్ళు పడ్డది. ఇది మంచిది కాదు. రెక్కాడితే డొక్కాడనటువంటి వాళ్ళు ఎవరు ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వాళ్ళు, ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసే వాళ్ళు వేలాది మంది నిరాశలు చేయకుండా ఈ యొక్క ప్రాజెక్టు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా పూర్తి చేయాల్సిందిగా నిర్మాణాత్మకంగా ముఖ్యమంత్రి సలహా రాస్తున్నాను.